అక్క ఒక నిమిషం ఆగురా. మామిడికాయలు సెట్ అయ్యి కాదు నువ్వు ఆగు. నాకు ఒకటి ఎప్పటి నుండో అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇట్లనే ఆగు అనేది మీకు అలవాటు కదా. ఎందుకంటే పెళ్లి కొడుకు సీరియస్గా తాళి కడుతుంటే ఆగండి మేము యాంగిల్ పెట్టుకుంటాం. పెళ్లి కూతురు సీరియస్గా జలకుల బెరం పెడుతుంటే ఆగండి ఫేస్ ఇటు తిప్పండి అని అంటారు. అసలు అది నాకు అస్సలు నచ్చదు తెలుసా. సింపుల్గా చెప్పాలి అంటే 21st డే ఫంక్షన్ చేస్తుంటే ఎవరన్నా వచ్చి దీవించడానికి వచ్చి పేరు చెప్తుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిద్దాము అని వచ్చేటప్పుడు ఆపేస్తారా. అది కరెక్ట్ కాదు సంతోష్. నువ్వు చెప్పింది మంచి పాయింట్ గుర్తుపెట్టినావు బ్రో. ఫోటోగ్రాఫర్స్ అందరు ఇక చూడండి మన గురించి ఇట్లా అనుకుంటారు, ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మేము ఎలా చేస్తామంటే ఏదైనా ఫస్ట్ న్యాచురల్గా ముందే మీకు కావాలంటే ఫొటోస్ ముందు మేమైతే మార్నింగ్ అమ్మాయి అబ్బాయి రెడీ అవ్వమని చెప్తాం. 1.5 hour టైం మాకు ఇవ్వాలి, ఇస్తేనే మేము పెళ్ళి ఒప్పుకుంటాం. ఆ 1.5 hour మేము మంచిగా వాళ్ళ కంపోజిషన్స్ అన్నీ తీసేసుకొని మెయిన్ వెడ్డింగ్ టైంకి వాళ్ళని వదిలేస్తాం. అక్కడి నుంచి ఆ పెళ్లి కొడుకు కారులో నుంచి దిగిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళేంత వరకు ఫస్ట్ ఫ్యామిలీ గ్రూప్ నుంచి ఉంటారు. వాళ్ళు లోపలికి వస్తుంటే ఆగండి అని అంటారు. ఇలా కాకుండా మేము న్యాచురల్గా వాళ్ళు మర్యాద చేసి తీసుకొస్తున్నది కూడా మంచిగా న్యాచురల్గా తీసుకుంటాం. న్యాచురల్గానే ఎక్కడ ఆపకుండా ప్రమోట్ చేస్తాం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కానీ తాళి కట్టేటప్పుడు కానీ ఆగండి అనేవి ఉండవు. అవన్నీ న్యాచురల్గానే మేము తీసుకుంటాము, న్యాచురల్గానే చేయిస్తాం. సో కావాలి అంటే సన్నీ నెంబర్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.